నిత్యం విశ్వనారాయణో హరి విశ్వవేదం ఓం పృథివీ శాంత సాగ్నినా శాంత సామే శాంత సుతగో సమయతో అన్నానకి రామ 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 వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు వేసమ్మల గుడిలో ప్రత్యేక పూజలు జరపడం జరిగింది. సో దాన్ని పాల్గొనడానికి ఇక్కడికి వచ్చినాము. చాలా సంతోషము. ఇట్లాంటి ఈ టెంపుల్ ఇంకా ప్రఖ్యాతిగాంచాలని చెప్పి కోరుకుంటూ ప్రజలు కూడా అందరి దీవెనలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నిన్న వందలాది మంది భక్తులు ఆంజనేయ స్వామి మాలాధారులందరూ కూడా దేవాలయం సందర్శించి ఆంజనేయ స్వామికి పూజలు నిర్వర్తించుకొని శాస్త్రోక్తంగా వారు హనుమాన్ విగ్రహంతో శోభాయాత్రకు నిర్వర్తించడం జరిగింది. ఈరోజు హనుమత్ జయంతి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, మూల గణపతి ఆరాధన, రుద్రేశ్వర స్వామికి రుద్రాభిషేకం నిర్వర్తించి ఈ యొక్క యాప చెట్టు రాళ్ళ చెట్టు కలిగినటువంటి ప్రాంతం లోపల ఆంజనేయ స్వామి కొలువైనటువంటి రుద్రాంజనేయ స్వామికి ఉదయం 7 గంటలకు పంచామృతాభిషేకములు శ్రీ సూక్త మంజ సూక్తములతోని పంచామృతాలు చేసి నవరసాభిషేకాల అనంతరం చందన పూజ, ఆకు పూజ, పుష్పార్చన, నూతన వస్త్రాలంకరణ చేయడం జరిగింది. అదేవిధంగా పంచముఖ ఆంజనేయ స్వామికి కూడా పూజలు నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా యాగశాల లోపల ఆలయ అర్చకుల ఆధ్వర్యం లోపల గణపతి నవగ్రహ రుద్రహోమాదులు, శ్రీ సూక్త మంజ సూక్త హోమాదులు ఇవన్నీ కూడా నిర్వహించి పూర్ణాహుతి నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్నం 12:30 గంటలకు వేలాది మంది భక్తులకు కూడా అన్నప్రసాద వితరణ కూడా అన్నదానం కూడా నిర్వర్తించడం జరుగుతుంది శివప్రసాద్ గారి ఆధ్వర్యం లోపల. కావున భక్తుల యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు లభించాలని అందరూ కూడా లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. భక్తులందరూ కూడా శత్రుభయ నాశనం జరగాలి, భక్తులను మానసిక ఒత్తిడి తొలగించుకోవాలి, ప్రశాంతమైన జీవితంలో వారు ఉండాలొక భావంతో ఈ ఆంజనేయ స్వామి యొక్క జయంతోత్సవాలు మహావైభవంగా నిర్వర్తించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఆలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలను కూడా నిర్వర్తించడం జరుగుతుందని చెప్తూ గుజ్జా సంపదరావు గారి అధ్యయనం లోపల ఈ వేసవి కాలంలో వచ్చేటువంటి మామిడి పండ్లు కూడా భక్తులకు అన్నప్రసాద వితరణ సందర్భంలో కూడా అందించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా.